ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనం. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపుదువు. ప్రియమైన దేవుని సంగమ, ప్రభువు ఈరోజు ఇచ్చిన వాగ్దానంలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 1 జీవ మార్గం, 2 దర్శనం, 3 ఉల్లాసము. ప్రియులారా, దేవుడు మనకు కేవలం బ్రతుకు మార్గమే కాకుండా నిత్య జీవాన్ని నడిపించే సత్యమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. దాన్నే జీవ మార్గము. ప్రియులారా, ఈరోజు ఆ యొక్క జీవ మార్గములో మనందరము ఉండాలి. ఆయన అంటున్నాడు, దర్శనం గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, దర్శనం గురించి ఆయన సన్నిధిని నడిపింపును మనకు అనుగ్రహింపజేశాడు. ఎవరు నడిపించబడుతున్నారు? దేవుని చేత ప్రేమించబడుతున్న వారు, ఆయన సన్నిధిలో ఆయన అనుగ్రహాన్ని పొందుకున్న వారుగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, ఉల్లాసం గురించి, సంతోషం గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, లౌకిక సంతోషం తాత్కాలికంగా ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో దొరికే ఆనందం, ఉల్లాసం శాశ్వతమైనది మరియు సంపూర్ణమైనది. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఏమంటున్నారంటే, దావీదు ప్రవచించిన మాటల్లో ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. 16వ అధ్యాయం 11వ వచనం ప్రకారముగా, ఇది యేసుక్రీస్తు పునరుద్ధానానికి తిరిగి లేచుటకు సూచనగా ఉంది, వివరణగా ఉంది. అంటే మరణము యేసును బంధించి ఉంచలేకపోయింది. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయనను జీవ మార్గాన్ని చూపించి మహిమలో నడిపించాడు, మహిమతో నింపాడు. ఈరోజు మనమందరము కూడా అదే జీవ మార్గంలో ఆయనతో ఉండి మనము ముందుకు కొనసాగించబడేటటువంటి స్థితిని దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏవైతే ఇచ్చాడో అది ఆయన మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. ఆ విషయాన్ని దేవుడు మనకు కృప చూపుతున్నాడు. అయితే నీవు భయపడొద్దు. జీవ మార్గములు తెలిపేవాడు, దర్శనం అనుగ్రహింపచేసేవాడు, సంతోషంతో నిన్ను నింపేవాడు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న ఆరాధికుడు ఈ దినాన్ని ప్రభు అంటున్నాడు, నీకు జీవ మార్గము, నీకు ఒక దర్శనము కలిగిన వాడిగా ఉల్లాసముతో జీవించే కృపను ఆయన మీకు అనుగ్రహింపచేయను గాక. ప్రార్థన చేసుకుందామండి. మరి ఈరోజు నా కుమారుడు సిమియోన్ గారు మరి స్కూల్కి స్టార్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ డే మరి తన స్కూల్లో జాయిన్ చేసాం, వెళ్తున్నారు. తన కొరకు ప్రార్థించండి. సకల ఆశీర్వాదులకు కారణభూతుడా నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామము కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ దినమందు నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుకొని, మీ నామాన్ని ఘనపరుచుకొని, మీ నామాన్ని హెచ్చించుకుని భాగ్యముని మీరు మాకు అనుగ్రహింపచేసినందుకు వందనాలు. అయ్యా, మాకు కలిగిన సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ఎడల నీకున్న తలంపులు, మా పట్ల నీకున్న ఉద్దేశాలను బట్టి ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్తర కార్యములు జరిగించుకుంటారని, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో అక్షరాలు నెరవేర్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థించుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.